నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం ఆస్తి హక్కులు న్యాయ సహాయం. గత వారం కూడా ఇదే అంశంపై మనం సలహాలు సూచనలు స్వీకరించాం. ఈ వారం కూడా ఇదే అంశంపై మనకు అవగాహన కల్పించడానికి మనతో పాటు ఉన్నారు న్యాయవాది శ్రీ కె బాలకృష్ణ గారు, అలాగే శ్రీమతి ఆర్ కామేశ్వరి గారు. వారిచ్చే విలువైన సలహాలు సూచనలు స్వీకరించే ముందుగా ఒక కాల్ అటెండ్ చేద్దాం. భీమవరం నుంచి లక్ష్మి గారు. నమస్తే అండి లక్ష్మి గారు. నమస్తే అండి. చెప్పమ్మా. నాది ఒక బిల్డింగ్ ఉందండి భీమవరం. అది 9 సెంట్లు అండి. అది మొత్తం నా పేరు మీదే ఉందండి, 3 రిజిస్ట్రేషన్ల కింద. ఓకే. అయితే దాన్ని ఇప్పుడు రిపేర్ చేయించుకోవాలి. అన్నిటి పైన స్లాబ్, అది పైన ట్యాంక్ ఉండేది, అది బద్దలు కొట్టి అంతా ఇచ్చేసి పెట్టాడు. అది లీకేజ్ వస్తుంది, దాన్ని రిపేర్ చేయించలేదు. అది కూడా అందరినీ ఏదో గొడవలు పెట్టి పంపించేసి ఇచ్చేసింది. దాన్ని ఇప్పుడు అమ్ముకుందామంటే మీ అబ్బాయిలు గొడవలు అనే టైప్ లో వంకెడుతున్నారు ఎవరి కాళ్ళు. దాన్ని ఎలా చేసుకోవాలనేది. మీకు ఎంతమంది అబ్బాయిలండి? 2 అబ్బాయిలండి. ఇద్దరు గొడవ పెడుతున్నారా ఆ స్థలం గురించి, ఆ ఆస్తి గురించి? మా వాళ్ళు మా అక్క మా తమ్ముడు వాళ్ళే పెట్టించారు. ఎప్పటి నుంచో మా ఆస్తులు పెరగలేదు. మేము భీమవరం ఏలూరులో ఉండేవాళ్ళం అండి. అక్కడ ఒక సైట్, ఒక పొలం, డబ్బులు మా తమ్ముడు అప్పు కావాలంటే దాన్ని డబ్బులు మేము చాలా లాక్కున్న డిపోలు అవిని. అందుకని మేము అప్పు కింద 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇస్తాను, వడ్డీ అక్కర్లేదు, రిజిస్టర్ చేయించుకుంటా అంటే పొలం అది 25,000 ఇచ్చి అప్పట్లో కొన్నామండి. దాన్ని అమ్ముకుంటాకి ఇబ్బందులు పెడితే మొత్తం ఎలా అయితే అది అమ్ముకున్నాము. అది ఎకరం 19 సెంట్లు అయితే నాకు తెలియక ఎకరం లెక్కలు ఎకరమే రిజిస్టర్ చేయించుకున్నారు. వేరే నన్ను దానికి అడ్డు తగిలారండి. అప్పులు ఉండిపోయి వడ్డీలు పెరిగిపోతాయి బ్యాంకుల్లో అని ఇంటి మీద అది లోన్ తీసుకుంటే అవన్నీ కట్టి అది అప్పులు తీర్చాను. ఇప్పుడు చిన్న అబ్బాయికి అప్పుడు తెలియని ఒకసారి 2 సార్లు వస్తే దానికి కూడా తరిమేశారు ఇద్దరు కలిపి. లోక్ అదాలత్కి అన్ని వెళ్ళాం, కేసులు పెట్టిన ఇది ఆస్తులు తగాదాలు కోర్టులో చూసుకోండి అని పోలీసులు. ఎట్లయితే అది అమ్ముకున్న ఇల్లుకు ఇప్పుడు అద్దెకి ఇవ్వట్లేదు, అమ్ముకొని ఇవ్వట్లేదండి. చిన్న అబ్బాయి ఆశ్రమంలో ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ప్రాపర్టీ మీ పేరు మీద 3 సేల్ డీడ్లుగా రిజిస్ట్రేషన్ అయ్యింది అని చెప్పారు కాబట్టి మీ ఒక్కరికి అందులో హక్కు ఉంటుందండి, వేరే మీ పిల్లలకి ఎలాంటి హక్కు ఉండదు. కాబట్టి వాళ్ళు కనుక మిమ్మల్ని ఇంకా డిస్టర్బ్ కనుక చేస్తే మీరు కోర్టుకు వెళ్తే మీకు ఇంజంక్షన్ అలాంటివి వస్తాయి. వాళ్ళు ఇంజంక్షన్ అలాంటిది గ్రాంట్ చేస్తారు. వాళ్ళు మీ ప్రాపర్టీలోకి వచ్చి డిస్టర్బ్ చేయడానికి వాళ్ళకి ఎలాంటి హక్కు ఉండదండి. అదే దాని గురించే చిన్న అబ్బాయిని కూడా ఇప్పుడు చిన్న అబ్బాయికి వీళ్ళమ్మ గాని వ్యక్తిగా ఆ పిల్లడు మంచివాడు లైఫ్ పోయిందండి. అబ్బాయికి ఇప్పుడు మ్యారేజ్ కాలే. ఆ అబ్బాయికి ఏమన్నా చెయ్యొచ్చు అని మేము వీళ్ళనామా మీ ఇష్టం. మీరు అన్నట్టుగా మీ స్వార్జితం కాబట్టి మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆశ్రమానికి పోయి ఉన్నాడండి. వాడితో పెట్టించారు. వాడు ఇంకా ఇబ్బంది పడలేక ఆయనేమో పోయిన జనవరిలో ఇదైపోయారండి. మీరు వీళ్ళనామా రిజిస్టర్ కూడా చేసుకోవచ్చండి. చాలా తక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి, దానికి ఎక్కువ ఖర్చు అయ్యేది కాదు. 2 సాక్షులు కూడా ఉండాలి. 2 మంచి సాక్షులను పెట్టుకుని వారి సమక్షంలో రిజిస్ట్రేషన్ కూడా చేసి మీరు మీ ఏజ్ పట్ల మీరు మీ స్టేటస్ ఆఫ్ మైండ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం చాలా హెల్దీగా ఉన్నప్పుడు వీలునామా చేశామనేటటువంటిది కనుక చూపెడితే రేపు పేపర్ లో యాడ్ ఇచ్చాం అలా ఇలా అని చెప్పి పొలానికి కూడా అలా అడ్డు తగిలేరు. ఎక్కడ నేను ఎప్పుడు ఏ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళి చూపించుకోలేదండి. అంటే కాదు, మేము చెప్పే విషయం ఏంటంటే వీలునామా ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తారో రేపు పొద్దున మళ్ళీ తగాదాలు ఉండకుండా ఉండాలి అని అంటే వాళ్ళు సరైనటువంటి అంటే ఫిట్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నారు అనేటటువంటి పాయింట్ చూపెడితే చాలా మంచిది. తర్వాత ఆ డిస్ప్యూట్స్ కూడా లేకుండా మనం చూసుకోవచ్చు. కాబట్టి 19 సెంట్లు ఉందండి, అది నా పేరు మీదే ఉంది, అది అమ్ముకోవచ్చండి. మీ ఇష్టం అండి. మీ పేరు మీద ఉన్నటువంటిది పాస్బుక్లు వాళ్ళు తీసేసుకున్నారు ఎకరం కొన్నవాళ్ళు. మీకు పాస్బుక్లు కావాలంటే డూప్లికేట్ పాస్బుక్లు కూడా ఇస్తారు. మీరు ఇలా క్లియర్ గా చెప్పండి. ఇలా లేదండి, మమ్మల్ని ప్రాబ్లం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి సంతకం పెట్టమంటున్నారు మా అక్క వాళ్ళు. మీరు ఇట్లా మీ మీద ఇలా ప్రెషర్ గానీ మీ మీద ఇలా ఒత్తిడి గానీ పెట్టి చేస్తే మీరు వాటికి తలొగ్గాల్సినటువంటి అవసరం లేదు. మీరు గట్టిగా చెప్పొచ్చు. కోర్టు కూడా మీకు ఉన్నటువంటి హక్కుల్ని ఖచ్చితంగా పరిరక్షిస్తుంది. ఓకే. ప్రకాశం జిల్లా నుంచి కిరణ్. నమస్తే అండి కిరణ్ గారు. నమస్తే మేడం గారు. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. నా పేరు కిరణ్ సార్. నేను చీరాల ప్రకాశం డిస్ట్రిక్ట్ చీరాల నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇది ఏంటంటే 1915లో మా ముత్తాత గారి తండ్రి ఒక ఇచ్చిన ఆస్తుల్లో మా తరతరాలుగా మగపిల్లలు అనుభవిస్తూ వచ్చారు సార్. తరతరాలుగా మగపిల్లలు అనుభవిస్తూ వచ్చారు. మా నాన్నగారి తరం వచ్చేసరికి 2 మగపిల్లలు అయ్యారు, 2 ఆడపిల్లలు అయ్యారు. అంటే ఆడపిల్లలకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి
బాబాయి నాన్న ఇద్దరు కలిసి పార్టీషన్ చేసుకున్నారు వితౌట్ పార్టీషన్. ఆడపిల్లలు ఉన్నారండి? ఉన్నారు మేడం. ఉమ్. మేనత్తలు ఉన్నారు. మేనత్తలు ఉన్నారు. ఇది పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి. అవును మేడం. 1915లో కొన్నారు ఇది. ఓకే. ఆడపిల్లలకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు బిఫోర్ వాళ్ళు 1985కి కానీ ఒకరికేమో 1965లో పెళ్ళయి వెళ్ళిపోయారు, ఒకళ్ళేమో 1975లో పెళ్ళయి వెళ్ళిపోయారు. వాళ్ళకేం సంబంధం లేదు అని బాబాయి నాన్నగారు ఇద్దరు కలిసి పార్టీషన్ చేస్తున్నారు మేడం. ఓకే. ఆ పార్టీషన్ వితౌట్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు అవి కాగితాలు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు సమస్య ఏంటండి? ఇప్పుడు మా మీద నేను ఇల్లు కట్టుకోవాలనుకుని ఇల్లు రిమూవ్ చేశాను మేడం. పాత పెంకుటిల్లు ఉండేది, అది పడిపోతున్న పొజిషన్ లో నేను రిమూవ్ చేశాను. అది దాని మీద పార్టీషన్ సూట్ నలుగురికి వాటా ఉందని చెప్పి నా మీద వేశారు మేడం. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు. ఏంటంటే అతను కొనుక్కున్నాడు, మా నాన్నగారు కొనుక్కున్న దానికి జస్ట్ 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద వితౌట్ రిజిస్ట్రేషన్ రాసుకున్నారు. ఓకే, దట్స్ ఇట్, అంతే. ఇప్పుడు ఆ ఇల్లు మీ ఒక్కరి పేరు మీదే ఉందా? మీరు ఇద్దరు అన్నదమ్ములు అంటున్నారు కదా, ఇద్దరు పేరు మీద ఉందా? కొన్న తాతగారి పేరు మీదే ఉన్నది మేడం. అప్పటి నుంచి వారసత్వం ఇచ్చి అనుభవిస్తూ వచ్చాం. ఓకే. ఇప్పుడు అందులో ఆ ఇంట్లో ఇప్పటి వరకు ఎవరెవరు ఉన్నారు? మేమే ఉన్నాం మేడం. మేమే అంటే మీ ఇద్దరు అన్నదమ్ములా? లేదు, మా నాన్నగారే. ఓకే. మా నాన్నగారికి నేను వారసుడిగా ఒక్కడిని వచ్చాను. ఒక్కడే. ఓకే. ఓకే, ఉన్నారు. ఇప్పుడు మీ మేనత్తులు అందులో వాటా కోరుతూ బాబాయ్ వేశాడు మేడం. ఓకే, మీ బాబాయ్ వేశాడు. ఇప్పుడు నాకు గతంలో అమ్మాడు కదా, అమ్మింది అగ్రిమెంట్ చెల్లదు. ఇప్పుడు 100 రూపీస్ స్టాంప్ పేపర్ అయినా రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి అది చెల్లదు కాబట్టి ఇందులో వాటా కావాలి అని అడుగుతున్నారు. ఇంట్లో వాటా కావాలని చెప్పి రిమూవ్ చేసిన తర్వాత ఖాళీ స్థలానికి 4 ఇద్దరు మేనత్తలకి తనకి కలిపి మొత్తం 4 భాగాలుగా చేసి పార్టీషన్ సూట్ వేశారు మేడం. ఇప్పుడు సమన్ స్టేజ్ లో ఉంది. మేము రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేశాము ఆల్రెడీ. ఇప్పుడు నెక్స్ట్ మనకి వచ్చే రైట్స్ ఎంతవరకు ఉన్నాయి అని తెలుసుకోవడానికి. మీరు చెప్పిన దాని ప్రకారం ఇది మీది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అండి, మీది తాతగారి దగ్గర నుంచి వచ్చింది. సో అందులో మీ నాన్నగారు మీ బాబాయ్ గారు ఇద్దరు పార్టీషన్ చేసేసుకున్నారు అని చెప్పారు. పార్టీషన్ ప్రకారమే మీ ఇద్దరు అంటే ఆస్తి సరి చెరసగం పంచుకున్నారు కాబట్టి మీకు వచ్చిన షేర్ లో మీ ప్రాపర్టీ మీరు అనుభవిస్తున్నారు. సో ఆ ప్రాపర్టీని ఇప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేయడం అనేది మీ మేనత్తలకి ఇద్దరికి ఇందులో వాటా రాదు. ఎందుకంటే వాళ్ళకి 84 ముందరే మ్యారేజ్ అయిపోయింది కాబట్టి. మీ బాబాయ్ గారి ఆల్రెడీ మీరు కంటెస్ట్ చేస్తున్నామని చెప్పారు కాబట్టి మీ దగ్గర ఏమున్నాయో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవన్నీ మీరు ప్రాపర్ గా ప్రొడ్యూస్ చేస్తే సర్టన్ గా మీరు 100% ఈ కేసు మీరు విన్ అవుతారండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అయితే ఇప్పుడు ఏంటంటే మేడం, ఇంకొకటి పార్టీషన్ రిజిస్ట్రేషన్ అవ్వలేదు మేడం. 95 లో 2 రూపీస్ స్టాంప్ పేపర్ మీద రాసుకున్నారు. పర్వాలేదండి, అయినా పర్వాలేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. మరో కాల్ తీసుకుందాం అండి. పద్మ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి పద్మ గారు. మేడం నమస్తే అండి, నా పేరు పద్మ. చెప్పండి. మాది గుంటూరు జిల్లా పక్కన 6 ఎకరాలు పొలం ఉంది మా మావయ్య గారికి. ఆయన ఒక దాంట్లో నుంచి ఒక 20 సెంట్లు గవర్నమెంట్ కి దానం ఇచ్చేసారు అనమాట, డొనేట్ చేసేసారు. ఎప్పుడండి? ఎప్పుడు ఇచ్చారు దానం? ఒక 2 ఇయర్స్ అవుతుంది. ఓకే. అది వాటర్ ట్యాంక్ కట్టారు పెద్దదిగా, 4-5 గ్రామాలకి వాటర్ వెళ్ళేటట్లు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయనకి యాక్సిడెంట్ అయింది, ఒక 5-6 మంత్స్ అవుతుంది. బాగా ఒక 2-3 lakhs పైన ఖర్చు అయింది. ఉన్న మనీ అంతా అయిపోయింది. ఇప్పుడు మా గవర్నమెంట్ నుంచి ఏమన్నా హెల్ప్ వస్తుందా, లేదంటే ఆ ఆస్తిలో వాళ్ళ మనవాళ్ళకి ఏమన్నా వాటా ఉంటుందా, ఎలా అని? ఓకే, బాలకృష్ణ గారు. అంటే వాళ్ళ మనవాళ్ళకి ఇప్పుడు ఆయన స్వార్జితం అయితే ఆయన ఇష్టం, ఆయన ఈ ప్రాపర్టీని ఎలాగైనా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, డీల్ చేయొచ్చు. అండ్ 20 సెంట్సే ఇచ్చేసారన్నారు, ఇంకా అంటే కొంత ప్రాపర్టీ ఆయనకుంది. అయితే ఆయన ఎకనామిక్ స్టేటస్ అనే దాన్ని చూస్తారనమాట. గవర్నమెంట్ నుంచి ఏదన్నా మనకి బెనిఫిట్ కావాలి లేకపోతే సహాయం కావాలి అని అంటే మీరు గవర్నమెంట్కి ఒక అప్లికేషన్ పెట్టుకోండి. అండ్ అలానే ఆయనకు ఉన్నటువంటి ఎయిల్మెంట్, ఆయనకు ఉన్నటువంటి సుస్థి ఏంటి కూడా మీరు యాక్సిడెంట్ అయిందని అన్నారు. ఆయన ఏజ్ పరంగా ఇట్లాంటి యాక్సిడెంట్ అయింది, మాకు ఈ రకంగా మేము సపోర్ట్ చేసుకోలేకపోతున్నాం అనేటటువంటిది కనుక మీరు పెట్టుకుంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్కి కూడా పెట్టుకోవచ్చు. అలాంటి వాటిని బట్టి వాళ్ళు మీకు సహాయం చేస్తారండి.
అయితే ఎక్కడ పెట్టాలండి? డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండి. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కూడా కొన్ని వాటిని కన్సిడర్ చేస్తారు వాళ్ళు, దానికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే వాళ్ళు కేటగిరీ ఆఫ్ కొన్ని ఎయిల్మెంట్స్ కూడా చూస్తారనమాట. అయితే మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు, ఈ మన వాళ్ళకి హక్కు ఉంటుందా అని చెప్పి. ఆయన స్వార్జితం అయితే ఆయన ఇష్టం వచ్చినట్టుగా డీల్ చేసుకోవచ్చు. ఆయన ఏ వీళ్ళమా అలాంటివి ఏమి రాయకపోతే కనుక అవన్నీ తర్వాత ఏ రకంగా సంక్రమిస్తాయనేది చూడాలండి. అది ఇన్హెరిటెన్స్ లా ప్రకారంగా ఉంటుంది. అది ఆయన స్వార్జితమే అండి. కాకపోతే ఇంకొక బాబుకి ఆడపిల్లలు పుట్టారు. ఆయన స్వార్జితం అయినప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆ ప్రాపర్టీని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చండి, ఎవరికైనా ఇవ్వచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ కే కాక బయట వారికి కూడా ఇవ్వచ్చు, అది వాళ్ళ ఇష్టం అనమాట. అంటే మళ్ళీ మన వాళ్ళకి ఏమి కేసు వేసుకునే హక్కు లేదంటారా? ఎందుకు అవసరం ఏముంది? రేపొద్దున అంటే ఆయన ఎవరికి ఇస్తే వాళ్ళకి హక్కు ఉంటుంది. ఆయన ఎవరికి ఇవ్వకుండా అలానే ఉంటే, సపోజ్ ఇంటెస్టేట్ అంటారనమాట, ఏ వీలునామా లేకుండా ఎవరన్నా వ్యక్తి కనుక చనిపోతే వారికి ఎవరు వారసులో ఆ పరంగా వాళ్ళకి అందులో హక్కు ఉంటుందండి. అంటే ఇప్పుడు ఆర్థిక సాయం గవర్నమెంట్ అడగచ్చు, దానికి మీకు ఏమి ఇబ్బంది. మరో కాల్ తీసుకుందాం అండి. తూర్పుగోదావరి నుంచి సుబ్రహ్మణ్యం గారు. నమస్తే అండి సుబ్రహ్మణ్యం గారు, చెప్పండి. మేడం, మేము పెద్దాపురం నుంచి ఈస్ట్ గోదావరి జిల్లా మాట్లాడుతున్నాము. ఓకే మేడం, ఏంటంటే సమస్య ఏంటంటే మాకు మామయ్య గారు ఉన్నారండి. అయితే ఆయనకి మొత్తం 3 అన్నదమ్ములు అనమాట. మేనమామనా అండి, భార్య తరఫున? అది భార్య తరఫునండి, భార్య తరఫున. నాది లవ్ మ్యారేజ్ మేడం. అయితే మా మామయ్య గారికి మొత్తం 3 అన్నదమ్ములు మేడం, మొత్తం 3 అయితే. అయితే ఇందులో ఒక మొదట ఆయన చనిపోయారండి. ఆయనకి 2 ఆడకూతుర్లు. ఆడకూతుర్లు అయితే వాళ్ళిద్దరిలో వాళ్ళ మొత్తం వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారికి సంబంధించిన ఆస్తి పత్రాలను వాళ్ళ దగ్గర ఉండి అనమాట. అయితే ఏమైందంటే వాళ్ళు రీసెంట్ గా ఒక 8 నెలల క్రితం చనిపోయాడు. మొత్తం ఆస్తి కంచెలన్నీ వీళ్ళు పెద్ద కూతురు చిన్నమ్మాయి కూడా ఇద్దరు కూడా తీసేసుకొని మా మామయ్య గారు నెక్స్ట్ ఇంకొక ఆయన్ని కూడా మీకు ఇందులో సంబంధం లేదు అది ఇది అని చెప్పేసి మాట్లాడారు. అయితే పెద్దలో పెట్టిన తర్వాత మీరు ఒక ఇంట్లో ఉండండి అని చెప్పేసి ఒక పక్కిళ్ళు అంటే వాళ్ళ సంబంధించిన పెద్ద ఆయనకి సంబంధించిన ఆస్తులు ఉంచారండి. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు మాకు వాటా ఉంది కదా అందులో ఇమ్మనంటే మీకు వాటా లేదు ఏమీ లేదని చెప్పేసి మన పెద్ద గొడవ అయింది. అది పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళింది అనమాట. ఇప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే మట్టుకు మాకు రావడం లేదు మేడం. అది ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అన్నది మాకు తెలియడం లేదు. అది కాకుండా వాళ్ళు ప్యూర్ మామూలుగా పేదవాళ్ళండి. అడ్వకేట్ కావాలన్నా ఏం చేయాలన్నా సరే కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది. ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలన్నది తెలియడం లేదు మేడం. సుబ్రహ్మణ్యం గారు వినండి. మీ మావగారు వాళ్ళు 3 బ్రదర్స్ అన్నారండి. చనిపోయింది పెద్ద బ్రదరే, మిగతా 2 బ్రతికే ఉన్నారు. సో మీ మావగారుకి కూడా ఇందులో ఆస్తి హక్కు బాగా ఉంది కాబట్టి మీకు డాక్యుమెంట్లే కదా వాళ్ళు ఇవన్నీ, మీరు సర్టిఫైడ్ కాపీస్ అప్లై చేసుకుని రిజిస్టర్ ఆఫీస్ లో మీరు చేసాం మేడం. ఆల్రెడీ ఇదేంటంటే మొత్తం వీళ్ళకి సంబంధించిన ఆస్తి తాతగారి ఆస్తి కూడా అదే వాళ్ళ నాన్నగారి ఆస్తి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు మేడం. వీళ్ళ సంతకాలు కట్ట ఏమీ లేకుండా. అలా చెల్లదు కదా, అది ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ. 3 బ్రదర్స్ కి ఈక్వల్ గా ఇది మీకు సంబంధం లేదని చెప్పేసి చాలా కేసెస్ 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టాము మేము అంతా ఇదే చేసుకున్నాం అని చెప్పేసి బహిరంగంగానే చెప్పారండి. మేము ఎలా నిరూపించాలనేది కూడా తెలియడం లేదు మేడం. అది మీరేం కష్టపడక్కర్లేదు, మీరు కోర్టుకి వెళ్తే అక్కడే అన్ని నిరూపింపబడతాయి. సో మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని మీరు ఇది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అని అది నిరూపించగలిగితే సమానంగా 3 బ్రదర్స్ కి వాళ్లే ఈక్వల్ గా పంచుతారు కోర్టు వాళ్ళు. పార్టీషన్స్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలని అంటే అడ్వకేట్స్ అన్నప్పుడు మామూలుగా తెలిసే ఉన్నదే కదా మేడం. అంటే మీ స్తోమతను బట్టి మీరు ప్రైవేట్ గా అడ్వకేట్ ని పెట్టుకోగలిగితే పెట్టుకోండి, లేదా అక్కడ జిల్లా న్యాయ సేవా కేంద్రం ఉంటుందండి, లీగల్ సర్వీసెస్ అథారిటీ. సో అక్కడ ఒకవేళ మీకు 1 lakh లోపల బిలో ఇన్కమ్ ఉంటే కనుక వాళ్ళు మీకు అడ్వకేట్ ని ఇచ్చి మీ కేసుని కంటెస్ట్ చేయిస్తారు. మీ తరఫున ఫైల్ ఇది మీకు రేషన్ కార్డ్ అవన్నీ ఉంటాయి కదా, మీరు అక్కడ వెళ్తే కనుక ఆఫీస్ లో వాళ్ళు కొన్ని మిమ్మల్ని అడుగుతారు, మీ ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అనేది చూపించగలిగితే కనుక వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారండి తప్పకుండా. కాకినాడ హెడ్ క్వార్టర్ లో వెళ్ళొచ్చు, లేకపోతే పెద్దాపురంలో మీకు కోర్టు ఉంటుంది కదా, మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేయండి. అక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే మీరు అక్కడికి వెళ్తారు. మరో కాల్ తీసుకుందాం అండి. కరీంనగర్ నుంచి మునీందర్ గారు. నమస్తే అండి మేడం. నమస్కారం అండి, చెప్పండి. మునీందర్ గారు చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. మాది కరీంనగర్ అండి. ఓకే, మునీందర్ మాట్లాడుతున్నా మేడం. హలో
మునీంద్ర గారు మీ సమస్య ఏంటో చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి. జీరో చేశాను, మ్యూట్ లో పెట్టాను. ఇప్పుడు మాట్లాడండి మేడం. మా మిస్సెస్ కి 4 మెంబర్స్ వెళ్ళాలండి. మా మిస్సెస్ తో కలిపి 4 మెంబర్స్. ఓకే. మా మామగారు 2 years క్రితం చనిపోయారండి. దానికి అయితే మాకు అక్కడ మా మామగారి పేరు మీద ల్యాండ్స్ ఉన్నాయి. ఓకే. దానికి సంబంధించిన ఎటువంటి డాక్యుమెంట్ కూడా మన దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదండి. అక్కడ అదే ఊళ్ళో ఇప్పుడు అక్కడ ఖానాపూర్ అండి వాళ్ళది, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఖానాపూర్ మండల్ బావపూర్ విలేజ్ అండి. ఓకే. విన్నారా? వినిపిస్తుంది. అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది వాళ్ళకి, అక్కడ ఉంది మా మామగారి పేరు మీద. మా దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేవండి. దీని గురించి అక్కడ ఉన్న వాళ్ళే కొనుక్కున్నారండి. మా ఇంకో పెద్ద సడకుడు ఉంటారు అక్కడ, వాళ్ళు కొనుక్కున్నారు. అటువంటి దానిలోకి వెళ్ళి మనకు ఎటువంటి షేర్ అమౌంట్ గానీ ఎటువంటి గానీ లేదండి. అది మీ మామగారి స్వార్జితం అండి? అయితే వాళ్ళ ఫాదర్ ది మా మామగారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడండి. చేయించుకున్న తర్వాత తను ఎప్పుడో చనిపోయారు. ఎవరు? వాళ్ళ ఫాదర్ చనిపోయారు. వాళ్ళ ఫాదర్ చనిపోతే తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఇప్పుడు తను కూడా చనిపోయిండు, 2 years అయింది. అయితే మా ఇంకో మూడో సడ్డకుడు కూడా కొంచెం 4 acres ల్యాండ్ తీసుకున్నాడండి 14 లక్షలకు. ఓకే. మీ మామగారు చనిపోయేటప్పుడు వీలునామా ఏమన్నా రాశారండి? ఎటువంటి వీలునామా గానీ రిటర్న్ గా ఎటువంటి లేదు మేడం. పర్టికులర్ గా నా ప్రాబ్లం ఏంటంటే నాకు తనకు సంబంధించిన ఎటువంటి డాక్యుమెంట్ కూడా మన దగ్గర లేదండి. ఓకే. పేపర్స్ అన్ని వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు మీకు ఆస్తిలో వాటా వస్తుందా లేదా అనేది మీ డౌట్, అంతేనా? అవునండి. ఆ ఆస్తిలో వాటా వస్తుందా లేదా అదొకటి అండి. తనకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ పర్టికులర్ గా మనకు కావాలంటే ఎట్లా, ఏ విధంగా తీసుకోవడం, తన పేరు మీద ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి అనేది లీగల్ గా చట్టబద్ధంగా మనకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిటర్న్ గా రావాలంటే మనం ఎవరిని సంప్రదించాలి, ఎలా తీసుకోవాలి? ఓకే. బాలకృష్ణ గారు అయితే ఫస్ట్ మీ మామగారికి ఏం ఆస్తుంది, ఎక్కడ ఉంది అనేది చాలా క్లియర్ గా తెలియాలి. అంటే ఏ విలేజ్ లో ఉంది అని చెప్పి తెలిస్తే ఆ సర్వే నెంబర్ కూడా తెలుసుంటే మీకు చాలా ఈజీ అవుతుంది. ఆ సర్వే నెంబర్ బట్టి మీరు అక్కడ పహానీస్ ఉంటాయి కాబట్టి ఆ పహానీస్ కోసం అప్లై చేసుకుని, లేకపోతే ఒకసారి మీరు అయితే పాస్బుక్స్ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి కాబట్టి పర్లేదు. మీకు ఆయన సర్వే నెంబర్ తెలిస్తే మీరు కావాలి అని అంటే అవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్స్ కాబట్టి మీకు సర్టిఫైడ్ కాపీస్ ఇస్తారు, అవి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ సర్వే నెంబర్ కూడా కావాలి అంటే ఎట్లా తెలుసుకోవాలి? సర్వే నెంబర్ అంటే మీకు మామగారికి అక్కడ ఉంది అని తెలుసు, కానీ సర్వే నెంబర్ తెలీదు, మిగతా తెలియదు అనుకోండి. అప్పుడు మీరేం చేయాలి? మీరు అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి, అంటే ఏ పర్టికులర్ విలేజ్ ఉంటుందో ఆ విలేజ్లోకి వెళ్ళి మీరు ఉజ్జాయింపుగా ఆ సర్వే నెంబర్ దగ్గరలో, కొన్నిసార్లు ఏమవుతుంది ఈ విలేజెస్లో ఇక్కడ ఉంది మా మామగారు ఆస్తి అని మీకు ఎవరో చెప్తారు. దాన్ని బట్టి ఆ దగ్గరలో ఉన్న సర్వే నెంబర్స్ రిజిస్టర్లు మీరు ఒకసారి వెరిఫై చేయండి. చేస్తే అవి ఎవరి పేర్లు ఉన్నాయో మీకు తెలుస్తుంది. ఆ పేర్లు బట్టి మీరు సర్టిఫైడ్ కాపీస్ అప్లై చేసుకుని దాన్ని బట్టి మీరు డాక్యుమెంట్స్ తయారు చేసుకోవచ్చు. వీటి ఒరిజినల్స్ మీ దగ్గర లేకపోయినంత మాత్రాన మీ హక్కేమీ పోదు. ఒకవేళ ఆ ఒరిజినల్స్ ని ఎవరన్నా అబ్యూజ్ చేసి వేరే రకమైనటువంటి హక్కులు కనుక క్రియేట్ చేస్తే దాని నుంచి కూడా ఎటువంటి సార్ట్ ఆఫ్ హక్కులు రావు. కాకపోతే మీరు ఇమీడియట్ గా అటువంటి విషయాలని లీగల్ గా ఏదైనా స్టెప్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే ప్యాసేజ్ ఆఫ్ టైం తోటి మళ్ళీ మీ వేరే హక్కులకి భంగం కలుగుతుంది. అయితే ఇంకొకటి సార్, వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు ఉన్నా లేకున్నా రిజిస్ట్రేషన్ మేము చేయించుకుంటాం, నీతో పని లేదా అని అంటున్నారండి. అట్లా కుదరదండి. ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా ఆయన వీలునామా రాయలేదు. అంటే వీలునామా లేదండి. మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను లేదు. మీకు అడ్వైస్ 14 లక్షల్లో మనకు ₹1 కూడా మనకి ఇయ్యలేదండి. ఇప్పుడు కాదు, ఆయన వేరే వారికి సేల్ చేశారా? ఇప్పుడు మీ లెక్కన ఏమండి, మీ సడ్డకుడు వేరే వాళ్ళకి సేల్ చేశారా? ఎవరికి సేల్ చేయలేదండి. ఉన్న భూమి అంతా వాళ్ళ ముగ్గురికి, మా మిస్సెస్ వాళ్ళ ముగ్గురు. మీరు అక్కడ మీరు మండల్ ఆఫీస్ కి, అంటే అదర్వైజ్ విలేజ్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఆ పహానీస్ చెక్ చేయండి. మీరు ఆ తర్వాత మీకు క్లియర్ గా తెలుస్తుంది మీ ల్యాండ్ ఎక్కడుంది, ఎంత ఉంది, ఏ ఎక్స్టెంట్ ఉంది. సంబంధిత ఎంఆర్ఓ గారిని కలవాలా? అది విఆర్ఓ గారిని? మీరు విఆర్ఓని విలేజ్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్తే కూడా మీకు తెలిసిపోతుందండి. ఇవన్నీ చాలా ఈజీ వ్యవహారం. సార్ మా అక్కడికి రావద్దు, మీరు మీ ప్రమేయం లేకుండా మేము రిజిస్ట్రేషన్ ఏదో మిమ్మల్ని డిస్కరేజ్ చేసేందుకు అలా మాట్లాడుతున్నారు, కానీ మీ లా పరంగా మీకు చాలా హక్కులు ఉన్నాయి. అంటే అదర్వైజ్ మీ వైఫ్ కి మీరు వాటికి ఏం మీరు ఇది బెదరవలసినటువంటి అవసరం లేదండి. మరో కాల్ తీసుకుందాం అండి. తిరుపతి నుంచి గాయత్రి గారు. నమస్తే అండి గాయత్రి గారు.
హలో హలో గాయత్రి గారు చెప్పండి. మా నాన్నగారు రీసెంట్ గా చనిపోయారండి. మా నాన్నమ్మకి ఆస్తి ఉంది ఊర్లో. మేము ఒక బ్రదర్, 2 సిస్టర్స్ అండి. ఓకే. మాకు అమ్మాయిలకి ఆస్తిలో వాటా వస్తుందా లేదా కనుక్కోవాలండి. మీ నాన్నమ్మ గారు ఉన్నారండి ఇప్పుడు? లేదు, ఎప్పుడు చనిపోయినారు. నాన్నమ్మ చనిపోయినారు. ఇప్పుడు ఎలాంటి వీలునామా రాయలేదా మీ ఫాదర్? లేదండి, రాయలేదు. ఓకే. అది మీ నాన్నగారి పేరు మీదే ఉందా? నాన్నగారి పేరు మీద అది కూడా తెలియదండి. మీ మదర్ ఉన్నారా? మదర్ కూడా చనిపోయినారు. అన్ఎక్స్పెక్టెడ్ గా 2 వెంటనే చనిపోయినారు. అది ఇప్పుడు అంటే చనిపోతాను నన్ను ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్ గా చనిపోయారు. ఇప్పుడు ఆస్తిలో హక్కు ఉందా లేదా తెలియాలి. ఓకే కామేశ్వర్ గారు. ఉంటుందండి. మీరు చెప్పిన దాని ప్రకారం మీ నాన్నమ్మ గారి ఆస్తి కాబట్టి మీ ఫాదర్ కు ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీ ఫాదర్ ఒక్కరేనా, ఆయనకి ఇంకా వేరే బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఒక్కరే అండి, మా నాన్న. ఓకే, మీ ఇద్దరికి ఈక్వల్ గా షేర్ వస్తుందండి. మీ నాన్నమ్మ గారు ముగ్గురు ఎంత అలాంగ్ విత్ ద మదర్? బ్రదర్ అలాంగ్ విత్ మై బ్రదర్ వి ఆర్ 2 సిస్టర్స్ అండి. ఓకే, ముగ్గురికి వస్తుందండి. ఈక్వల్ గా వస్తుంది. ఈక్వల్ గా షేర్ వస్తుంది. అంటే ఏ వీలునామా రాకపోయినా రాసినా వస్తుందా? వీలునామా రాస్తే వీలునామా ప్రకారం వస్తుందండి. వీలునామా రాయలేదు కాబట్టి ఈక్వల్ గా వస్తుంది ఇక్కడ. అంటే నాన్న రాసుండాలా వీలునామా, లేదంటే నాన్నమ్మ రాసుండాలా? అంటే మీ నాన్నమ్మ దగ్గర నుంచి మీ నాన్నగారి పేరు మీదకి ఆస్తి ట్రాన్స్ఫర్ మ్యూటేషన్ అయ్యి ఉంటే గనక మీ నాన్నగారి వీలునామా చెల్లుతుంది. ఆవిడ దగ్గర నుంచి మీ నాన్నగారి పేరు మీదకి ఇంకా ట్రాన్స్ఫర్ అయిందో లేదో మీకు తెలియదు అని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు అయింది నాన్న పేరు, కానీ నాన్న వీలునామా రాయలేదు. ఓకే, రాయకపోతే మీ ముగ్గురు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి ఈక్వల్ గా వస్తుంది. ఓకే, థాంక్స్ అండి. ఓకే, సంగారెడ్డి నుంచి చందు గారు. నమస్తే అండి చందు గారు. సార్ నమస్తే మేడం. చెప్పండి సార్. మేడం అది సంగారెడ్డి డిస్ట్రిక్ట్ మాట్లాడుతున్నా మేడం. నా పేరు చందు. ఓకే అండి. మేడం ఏం లేదు, మా మమ్మీ 10 సంవత్సరాల క్రితం మా ఆస్తిని అమ్మేశారు మేడం. అంటే భూమి 9 ఎకరాల భూమిని అమ్మేశారు. మేము అప్పటికి 18 సంవత్సరాలు ఉన్నాము అని మా రిజిస్టర్ ఆఫీస్ లో సంతకాలు తీసుకోలేదు మేడం. దానికి ఎట్లా సొల్యూషన్? ఓకే, మీ మదర్ చనిపోయారండి మేడం? మీ అమ్మగారు ఉన్నారా ఇప్పుడు? చనిపోయారా? చనిపోయారు మేడం. చనిపోయారు. ఓకే, అంటే మీకు 18 సంవత్సరాలు నిండక ముందే ఆవిడ ఆ పొలాన్ని అమ్మేశారు. అంటే మేము 18 సంవత్సరాలు ఉన్నాం సార్. అప్పటికి ఉన్నాం మేడం. ఉన్నాం కానీ ఉన్నా కూడా మీ సంతకాలు తీసుకోకుండా అమ్మేశారంటారు, అంతేనా? అవును మేడం. ఎన్ని సంవత్సరాలు అయిందండి జరిగి? 10 సంవత్సరాలు అయింది మేడం. 10 సంవత్సరాలు. ఓకే, బాలకృష్ణ గారు. అయితే ఇది మీ మదర్ ఆస్తి అయితే ఆవిడ స్వార్జితం లేకపోతే ఆవిడకి ఇన్హెరిటెన్స్ ద్వారా వస్తే సంక్రమించిన ఆస్తి అయితే ఆవిడ ఇష్టం, మీ సంతకాలు ఏం అక్కర్లేదు. అదే సపోజ్ తాతల ఆస్తి అంటే ఆవిడకి మదర్ వైపు నుంచి వచ్చిందా అనే చూడండి. అంటే మీ అమ్మమ్మ వైపు నుంచి వచ్చిందా, బామ్మ వైపు నుంచి వచ్చిందా, అదర్వైజ్ నాయనమ్మ ఫాదర్ వైపు నుంచి వచ్చింది. అయితే ఇంకో వ్యవహారం ఉంటుంది ఇందులో. ఫ్యామిలీ నెసెసిటీ గురించి కనుక ఆవిడ సేల్ చేస్తే, అంటే మీ ఫాదర్ ఎప్పుడు చనిపోయారు? మా ఫాదర్ ఇంచుమించు 30 years అయింది సార్. అదే అందుకోసమని తర్వాత ఆవిడే ఇంటి వ్యవహారం అంతా యజమాని ఆవిడే, అదర్వైజ్ మేనేజర్స్ అనుకోండి. అయితే ఈ ఫ్యామిలీ నెసెసిటీ అంటే ఫ్యామిలీ నెసెసిటీ కోసం గనక మీ అందరినీ పోషించి పెద్ద చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో గనక సేల్ చేస్తే దాన్ని మీరు క్వశ్చన్ చేసేందుకు ఆస్కారం ఉండదు. లేని పక్షంలో మీరు దాన్ని క్వశ్చన్ చేయొచ్చు. కానీ 18 years అంటే మీరు 21 years రాగానే, అంటే అదర్వైజ్ మీ మెజారిటీ తీరగానే 21 అనుకున్నా కూడా 3 years లోపల మీరు క్వశ్చన్ చేసి ఉండవలసింది. మరి 10 ఏళ్ళు అలానే పెట్టేస్తే దాని తర్వాత మనం ఎప్పుడు పడితే అప్పుడు కోర్టుకు వెళ్ళి మన రైట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తామని అంటే, ఇటువంటి వాటిల్లో ఏం చేస్తారంటే ఎవరైతే విజిలెంట్గా, ఎవరైతే వాళ్ళ హక్కుల పట్ల చాలా జాగ్రత్తగాను ఎగ్జిక్యూట్ చేసుకుంటారో వాళ్ళని లా రికగ్నైజ్ చేస్తుంది. లేదు అంటే అటువంటి వాటిని రికగ్నైజ్ చేయదు. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. సికింద్రాబాద్ నుంచి రమణమ్మ గారు. నమస్తే అండి. హలో. హలో మేడం. రమణమ్మ గారు చెప్పండి. అది డాడీకి నానమ్మ ఆస్తి కాస్త వచ్చింది. డాడీ స్వర్గతం ఉంది. 3 మగపిల్లలు 2 ఆడపిల్లలు. మాకు కూడా హోటా ఉంటుందా లేదా? మీకు లేదు అంటున్నారు మా బ్రదర్స్. ఓకే ఓకే, మీకు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? నా పెళ్ళయి 80లో అయిందండి. ఓకే, బాగా పంపకాలు జరిగాయి ఆ టైంలో?
ఏం లేదండి, పంపకాలు ఏం లేదు. డాడీ కూడా ఇల్లు ఏం రాయలేదు. అంటే ఉమ్మడి ఆస్తిగానే ఉంది ఇప్పటి వరకు? మదర్ ఉంది. ఇంకా ఉమ్మడి ఆస్తిగానే ఉందా అమ్మా? ఉమ్మడి ఆస్తిలోనే ఉంది. ఓకే, కామేశ్వర్ గారు. మీ నాన్నమ్మ గారి ఆస్తి మీ బ్రదర్స్ సిస్టర్స్ కి ఈక్వల్ గా వస్తుందండి. మీ నాన్నగారి ఆస్తి ప్రకారం మీ అమ్మగారికి కూడా వాటా వెళ్తుంది. మీ బ్రదర్స్ అమ్మ ఓకే అంటుంది, కానీ బ్రదర్స్ మీకేం లేదు, మేము అమ్ముకున్నప్పుడు ఏదో మాకు తోచినంత ఇస్తాము, మేము అమ్మేసుకుంటాం, మీరు సైలెంట్ గా సంతకాలు పెట్టండి అంటున్నారు. మాకు కొంచెం ఏదైనా ఇవ్వండి అంటే మేము ఇవ్వము అంటున్నారు. అందుకే నేను ఒక డౌట్ తెలుసుకుందామని ఫోన్ చేశాను. అదేనండి, ఇక్కడ మీ విల్ ఏం రాయలేదు కదా, మీ నాన్నగారు వీలునామా రాయలేదు కాబట్టి మీరు పార్టీషన్ సూట్ వేయండి, మీ అందరికి ఈక్వల్ గా వస్తుంది. మీ అమ్మగారిని కూడా పార్టీ చేసి వేయండి, ఆవిడకి కూడా షేర్ ఉంటుంది ఇందులో. ఆవిడ ఒప్పుకుంటుంది, ఆవిడ షేర్ ఇస్తామంటున్నారు కానీ మాకు ఇవ్వని అంటున్నారండి, సిస్టర్స్ కి ఇవ్వని అంటున్నారు. నాకు అర్థమైంది, మీరు కోర్టులో వేసుకోవచ్చండి, కంటెస్ట్ చేస్తే మీరు సక్సెస్ అవుతారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నిజామాబాద్ నుంచి రాజు గారు. నమస్తే అండి రాజు గారు, చెప్పండి. హలో హలో. ఓకే, బాలకృష్ణ గారు, 1882లో రూపుదిద్దుకున్న ఆస్తి హక్కులు ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు జరిగాయి? మన ఈ హిందూ వారసత్వంలో కనుక చూసుకుంటేనండి, మెయిన్గాను ఈ సెక్షన్ 6 రీసెంట్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో దానిలోనే మొత్తం కేసు అంతా కూడా చాలా మటుకు మన కాల్స్ అన్నీ కూడా దానికి సంబంధించినవి వచ్చాయి. అంటే ఇంతకుముందు ఎన్టీ రామారావు గారి చట్టం అని చెప్పి సెక్షన్ 29A అని ఓ అమెండ్మెంట్ జరిగింది. అప్పుడు ఉన్నటువంటి వ్యవహారం ఏంటంటే 84, 85 ఆ వ్యవహారంలో అప్పటికి మ్యారేజ్ అయ్యిందా లేదా, పార్టీషన్ అయ్యిందా లేదా అనేటటువంటి 2 అంశాలని చూశారు. ఇప్పుడు ఓన్లీ ఒకటే ఆస్పెక్ట్, ఎందుకంటే సెంట్రల్ యాక్ట్నే అమెండ్ చేయడం జరిగింది సెక్షన్ 6ని. దానిలో ఏమని చెప్పారు, ఇప్పుడు తాత ఆస్తైనా తండ్రి ఆస్తైనా అందరు మగవాళ్ళకి ఏ రకమైనటువంటి, అంటే కొడుకులకు ఏ రకమైనటువంటి హక్కు ఉంటుందో కూతుర్లకు కూడా సేమ్ హక్కు, పెళ్లి అయినా కాకపోయినా. కాకపోతే మీరు ఇంతకుముందు అడిగారు పార్టీషన్ అయిందా లేదా అని. పార్టీషన్ కాకపోతే హక్కు ఉంటుంది, ఆల్రెడీ పార్టీషన్ అయితే అటువంటి వాటికి హక్కు ఉండదు అనేటటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి చట్టం అండి. ఓకే, అలాగే ఒక కాల్ అటెండ్ చేద్దామండి. సత్యవతి గారు. హలో హలో. నమస్తే అండి సత్యవతి గారు, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి సత్యవతి గారు, చెప్పండి. అదేండి మా మామయ్య గారు అంటే తాతలాస్తండి. మా మామయ్య గారు. సత్యవతి గారు, మీరు టీవీ మ్యూట్ లో పెట్టేసేయండి, వాల్యూమ్ తగ్గించేసేయండి కంప్లీట్ గా. ఏంటి, మా మామయ్య గారు చనిపోయి 8 సంవత్సరాలు అయిందండి. ఓకే. అయితే ఇప్పుడు ఆస్తి మా ఆయన గారికి నాకు మేము విడిపోయి ఉన్నాం. ఓకే. అయితే విడిపోయి ఉన్నామంటే ఇప్పుడు మా అత్తగారు మా ఆయన గారు కలిపి మా ఆడపడుచుల పేరుని ఆస్తి రాస్తారండి. మరి ఆస్తి నాకు గాని నా పిల్లలకు గాని వస్తుందంటారా కోర్టు కేస్తే? కోర్టు ద్వారా విడాకులు అయినాయమ్మా మీకు? ఇంకా అవ్వలేదండి. ఓకే, మరి దీనికి సంబంధించి మీరు ఏమన్నా కోర్టులో కేసు వేయడం కానీ లేకపోతే వాళ్ళని మెయింటెనెన్స్ కింద అడగడం కానీ జరిగిందా? మీ మెయింటెనెన్స్ కేసేనండి, కోర్టు కేసు నడుస్తుంది. అది ఇప్పుడు ఆస్తి కోసం మేము వేసే ఒక హక్కు ఉందంటారా నాకు గానీ నా పిల్లలకు గానీ? ఓకే, బాలకృష్ణ గారు. అయితే ఇందులో ఈవిడ మెయింటెనెన్స్ రైట్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందండి. ఇంకా మీరు అడిగారు, ఇప్పుడు ఆవిడకి డైవర్స్ కూడా కాలేదని చెప్తున్నారు. అండ్ అందులో పిల్లలకు కూడా, పిల్లల పోషణ కూడా, అంటే వాళ్ళు మైనర్స్ అయ్యి ఉండి వాళ్ళకి వేరే రకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఏమీ లేకపోతే కూడా అది ఈవిడ హస్బెండే చూసుకోవాల్సినటువంటి బాధ్యత. అండ్ ఆ ప్రాపర్టీస్ని వేరే వాళ్ళకి అంటే మార్చకుండా, ఇప్పుడు ఎవరో వేరే వీళ్ళ సిస్టర్స్ పేరు మీద ఏదో చేశారని అన్నారు, అతని హస్బెండ్ సిస్టర్ పేరు, మిగతా ఫర్దర్గా ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకుండా ఉండేటట్టుగా కూడా వీళ్ళు ఇంజంక్షన్ అడగచ్చు. వాళ్ళని కూడా, ఆవిడని కూడా పార్టీ చేయొచ్చు, అంటే ఈవిడ ఆడపడుచుండి. అలానే ఆవిడ ఆడపడుచుకు కూడా ఏం హక్కులు ఏం రావండి, డీడ్ని కూడా క్యాన్సిల్ చేసేస్తారు. కాకపోతే వీళ్ళు అందులో రైట్ చూపెట్టుకోవాల్సినటువంటి వ్యవహారం ఉంది. అండ్ మెయింటెనెన్స్ రైట్ కూడా చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి వస్తుంది. మీ పిల్లలకి ఎంత వయసు అమ్మా సత్యవతి గారు? హలో. ఓకే, కామేశ్వర్ గారు, ఒక వ్యక్తి తన ఆస్తుల్ని మార్టిగేజ్ చేసుకునే వీలుంటుందా? ఆయన స్వార్జితం అయితే తప్పకుండా మార్టిగేజ్ చేసుకోవచ్చు. ఆయనకి ఆ ఆస్తి మీద హక్కు గనక ఉంటే మార్టిగేజ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం ఆస్తి హక్కులు, న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం.
వచ్చే శనివారం 9:30 న్యాయ సేవా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.